కొన్ని విషయాలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఎందుకని ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, ఈరోజు తెలుగుదేశం పత్రిక, తెలుగుదేశానికి బాకా ఊదేటటువంటి పత్రిక, ఒక విధంగా సొంత పత్రిక లాంటిది. దానిలో ఇవాళ మెయిన్ హెడ్డింగ్ చూశా. దానిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు దానిలో ప్రస్తావన చేశారు. అదేమిటంటే, కక్ష సాధింపు నా లక్ష్యం కాదు. ఈ మాట అనగానే నాకు ఆశ్చర్యం వేసింది, నిర్ఘాంతపోయాను. నేనే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ఘాంతపోయేటటువంటి అంశం ఇది. ఆయనకు కక్ష సాధింపు అసలు ఆయన లక్ష్యమే కాదు అనేటువంటి మాట. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. నా అంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో, ఈ దేశంలో ఎవ్వడూ లేడు అని అర్థం. నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం. నేను అక్రమాలు చెయ్యను అన్నాడా, రోజు అక్రమాలు చేస్తాడని అర్థం. నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేనన్నా కల్పించానేది? అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పరుడు ఎవడో లేడు నమ్మనంటాడు. ఈ పత్రికలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి, ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడదా, 6,46,000 కోట్లు ఎక్కడ? చూడండి, డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు, రద్దు చేశాడు. కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు. ఏం జరిగిందండి? 100 కోట్లు లెక్క చెప్పాడు మొన్న. అంతేకాదు, ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి ఎంత చేశాడు? ఎన్ని లక్షలు వేసాయండి? 1,09,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. మీరు చూశారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకసారి కాదు, 4 సార్లు అయ్యాడు. అదృష్టం మహానుభావుడు, కొన్ని పరిస్థితుల వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజునైనా ఈ 4 సార్లు కూడా
ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి సందర్భం ఉందా? ఒక్కరోజు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ సగం కానీ పావు వంతు కానీ ఆచరించినటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి. జగన్పై చర్య తీసుకోవడానికి సికి ఒప్పందం లడ్డూలాగా దొరికిందంట. లడ్డూలాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు. ఆ లడ్డు పుచ్చిపోయినా తింటావు, ఏ లడ్డు అయినా తింటావు, కానీ అది తిన్నావా నీ గొంతు పట్టుకుంటుంది. దీనిలో ఏమీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేని ఒక స్థితిలోకి నువ్వు ఉన్నావు. ఇవాళ నేను చూసా, ఇంతకుముందే వచ్చే ముందు ఆదాని మీద యాక్షన్ తీసుకోడంట. అక్కడ తేలితే కానీ ఇక్కడ తీల్చుకోనని చక్కగా తప్పుకున్నాడు. దానిలో ఏమీ లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రజానీకానికని మనం చేస్తున్నా. కక్ష సాధింపులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండి? మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. సరే, నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో. సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్చేశారు. కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి, నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు, కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలా అని అంటా ఉన్నా. అంతేకాదు, కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డులో సుమారుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము కక్షాదింపులు చేయవండి అంటే నమ్మడానికి ఎవరున్నారంటున్నా. అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపుల చర్యతోనే ఈ 6 మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు. మే 4వ తారీఖున అనుకుంటా అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. టోటల్గా కక్ష సాధింపులే. ఇళ్ళ మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు, ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు, ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా. ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో, పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఈ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం.